ఇప్పుడు నేను మా రాయలసీమ గురించి నాకు తెలిసింది చెబుతాను. రాయలసీమ అనేది ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాల ప్రాంతం, ప్రస్తుతం విభజన తర్వాత 8 జిల్లాలు. దీనికి సుదీర్ఘ చరిత్ర, గొప్ప సంస్కృతి మరియు కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక, ఆర్థిక సవాళ్లు ఉన్నాయి. ప్రపంచపటం రాయలసీమ పరిచయం. రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణ భాగంలో ఉంది. ఈ ప్రాంతం పేరు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పేరు మీదుగా వచ్చింది. పూర్వనామం సీడెడ్ జిల్లాలు, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్త మండలములు. ప్రధాన జిల్లాలు చారిత్రక కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు. ప్రస్తుత జిల్లాలు కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, మొత్తం 8 జిల్లాలు. ప్రధాన భాష తెలుగు. రాయలసీమ మాండలికం. రాయలసీమ చరిత్ర అనేక రాజవంశాలు మరియు సంఘటనలతో ముడిపడి ఉంది. 1. ప్రాచీన మరియు మధ్యయుగం. పల్లవులు మరియు చోళులు. ప్రాచీన కాలంలో పల్లవులు మరియు చోళులు ఈ ప్రాంతాన్ని కొంతకాలం పాలించారు. కడప అంటే కాలువ దాటి వెళ్లే ప్రదేశం అని అర్థం అనేది అప్పటి ముఖ్య కేంద్రం. విజయనగర సామ్రాజ్యం 1336 నుండి 1646. రాయలసీమ చరిత్రలో అత్యంత స్వర్ణయుగం ఇదే. విజయనగర చక్రవర్తులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఈ కాలపు నిర్మాణ వైభవానికి ఉదాహరణ. ముస్లిం పాలన. విజయనగర పతనం తరువాత ఈ ప్రాంతం గోల్కొండ సుల్తానులు మరియు మొఘలుల పాలనలోకి వచ్చింది. 2. బ్రిటిష్ పాలన. సీడెడ్ జిల్లాలు. దత్త మండలం. 1800 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ ఈ ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి దత్తం అప్పగించడం చేశాడు. అప్పటి నుండి దీనిని సీడెడ్ జిల్లాలు లేదా దత్త మండలం అని పిలిచేవారు. సర్ థామస్ మన్రో ఇక్కడ మొదటి ప్రిన్సిపల్ కలెక్టర్గా పనిచేసి భూ సంస్కరణలు చేపట్టారు. అయితే బ్రిటిష్ పాలనలో ఈ ప్రాంతం ప్రధానంగా కరవుతో బాధపడింది. 3. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు మరియు ఆంధ్రప్రదేశ్ 1953 తర్వాత. శ్రీబాగ్ ఒడంబడిక 1937. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు రాయలసీమ మరియు ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్య శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలులో, తొలి రాజధాని లేదా హైకోర్టు రాయలసీమలో ఉండాలని నిర్ణయించారు. రాజధాని సమస్య. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత కర్నూలు తొలి రాజధాని అయినప్పటికీ తరువాత రాజధాని హైదరాబాద్కు తరలించబడింది. దీంతో రాయలసీమ వెనుకబాటుతనంపై అసంతృప్తి మొదలైంది. రాయలసీమ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపం మరియు ఆర్థిక స్థితి కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. 1. భౌగోళిక లక్షణాలు. నదులు. ఈ ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన నదులు పెన్నా, పినాకిని, తుంగభద్ర, కృష్ణ, కర్నూలు గుండా. భూమి. ఈ ప్రాంతం ప్రధానంగా ఎర్ర నేలలు మరియు కొన్నిచోట్ల నల్లరేగడి నేలలు కలిగి ఉంది. ఇది వర్షాభావ ప్రాంతం రెయిన్ షాడో రీజన్ కావడంతో తరచుగా కరవులు సంభవిస్తాయి. ఖనిజాలు. కడప జిల్లాలో యురేనియం నిక్షేపాలు, అనంతపురం జిల్లాలో బంగారు నిక్షేపాలు మరియు వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. 2. ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయం. వర్షాభావం కారణంగా ఈ ప్రాంతంలో వేరుశెనగ, గ్రౌండ్నట్, పత్తి, మిరప, వరి వంటి పంటలు పండిస్తారు. నీటిపారుదల కోసం కేసీ కెనాల్, హంద్రీ, నీవా, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులపై ఆధారపడతారు. పరిశ్రమలు. మౌలిక సదుపాయాల లోపం వల్ల పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి, కానీ ఐటీ, సిమెంట్, కడప ఆటోమొబైల్స్, కియా ప్లాంట్, అనంతపురం రంగంలో ఇటీవల అభివృద్ధి కనిపిస్తోంది. చేతులు ముడుచుకున్న వ్యక్తి సంస్కృతి. ప్రముఖులు మరియు పవిత్ర స్థలాలు. సంస్కృతి. ఇక్కడి సంస్కృతిలో వీరత్వం, ఆతిథ్యం మరియు మత విశ్వాసాలు బలంగా కనిపిస్తాయి. రాయలసీమ మాండలికం తెలుగు భాషకు ప్రత్యేకమైన యాసను ఇస్తుంది. కళలు. తోలు బొమ్మలాట వంటి జానపద కళలు ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందాయి. పవిత్ర స్థలాలు. తిరుమల, తిరుపతి ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. శ్రీశైలం, కర్నూలు 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మహానంది, కర్నూలు నవనందులలో ప్రధాన క్షేత్రం. కదిరి, అనంతపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. మెరిసే నక్షత్రం. ప్రముఖ వ్యక్తులు. యోగి వేమన కవి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దార్శనికుడు.
నందమూరి తారక రామారావు, నటుడు, మాజీ ముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లా. నీలం సంజీవ రెడ్డి, మాజీ రాష్ట్రపతి. వై. ఎస్. రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి.